అందరికీ నమస్కారం. మనం టీజీ టెక్ క్లాసెస్‌లో భాగంగా సైకాలజీలో ఈరోజు మనం చూడబోయే టాపిక్ వైయక్తిక భేదాలు. అంటే ఇంగ్లీష్‌లో ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. దీని గురించి ప్లేటో 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. అంటే ప్లేటో ఎప్పుడు చెప్పారు ఈ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ గురించి అంటే 2000 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. వ్యక్తుల మధ్య గల శారీరక, మానసిక, సామాజిక విభేదాలను వైయక్తిక భేదాలు అంటారు. అంటే శారీరక అంటే ఫిజికల్, మానసిక అంటే మెంటల్, అలాగే సామాజిక అంటే సోషల్ డిఫరెన్సెస్‌ని ఏమంటారంటే ఇక్కడ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అంటారు. అంటే వైయక్తిక భేదాలు అంటారు. మొదట సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ పరిశోధన. మరి ఈ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ గురించి ఎవరు మొదటిగా రీసెర్చ్ అనేది చేశారు అంటే ఇక్కడ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఈయన మానవ శాస్త్ర పరిశోధనశాలను స్థాపించాడు. అంటే ఈయన ఏం స్థాపించడం జరిగింది అంటే మానవ శాస్త్ర పరిశోధనశాల, ఆంథ్రోపోమెట్రిక్ లాబొరేటరీ. సో, ఈ పాయింట్స్ అన్నీ కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. తర్వాత మెక్కిన్ కెటల్ పరిశోధన. ఈయన మెంటల్ టెస్ట్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ అనే బుక్‌లో ఈ భేదాల గురించి వివరించినారు. మరి ఈయన రాసిన ఏం బుక్ రాశారు అని క్వెషన్ అడగవచ్చు. మెంటల్ టెస్ట్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్. ఓకేనా? ఈ బుక్‌లో ఈ డిఫరెన్సెస్ గురించి వివరించడం జరిగింది. సో, తర్వాత గనుక మనం చూస్తే ఇక్కడ వైయక్తిక భేదాలు 2 రకాలు. అంటే ఈ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనుకున్నాం కదా! ఇవి 2 టైప్స్. ఏంటి అంటే వ్యక్తంతర భేదాలు, అలాగే వ్యక్తంతర్గత భేదాలు. మొదటిగా వ్యక్తంతర భేదాలు అంటే వ్యక్తుల మధ్య గల భేదాలు. వ్యక్తంతర్గత భేదాలు అంటే ఒకే వ్యక్తిలో గల భేదాలు. సో, ఈ 2 కూడా ఇంపార్టెంట్. వ్యక్తంతర భేదాలు, అలాగే వ్యక్తంతర్గత భేదాలు. ప్రభావితం చేయు కారకాలు మరి ఏవేవి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి, ఎఫెక్ట్ చేస్తాయంటే ఇక్కడ జీవన సంబంధ కారకాలు అంటే బయోలాజికల్ ఫ్యాక్టర్స్. రెండవది పరిసర సంబంధ కారకాలు అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో, ఇవి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి వీటిని ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్‌ని. బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. భావనలు ఏర్పడడంలో అనుసంధానత అంటే కాన్సెప్ట్స్. ఓకేనా? కాన్సెప్ట్స్ ఫార్మ్ అవ్వడంలో అనుసంధానత ఇక్కడ మనం చూద్దాము. కీన్, జిమ్మర్ 1970 విద్యార్థులు 3 విధాలుగా విషయాలను గ్రహిస్తారు. అంటే వీళ్ళు చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ 3 విధాలుగా విషయాలను గ్రహించడం జరుగుతుంది. ఆ 3 విధాలు ఏంటి అంటే మొదటిది పుస్తకం నుండి వ్యక్తికి అంటే టెక్స్ట్ టు సెల్ఫ్. రెండవది పుస్తకం నుండి పుస్తకానికి అంటే టెక్స్ట్ టు టెక్స్ట్. మూడవది పుస్తకం నుండి ప్రపంచానికి అంటే టెక్స్ట్ టు వరల్డ్. ఓకేనా? సో, ఈ 3 కూడా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. భావనలు ఏర్పడటాన్ని అర్థవంతం చేయడం. విక్టర్ ఫ్రాంకిల్ ఈ భావనను ప్రవేశపెట్టారు. మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తకంలో దీని గురించి విశదీకరించారు. భావన చిత్రాలు కాన్సెప్ట్ మ్యాప్స్ అంటే జ్ఞానాన్ని లేదా భావనలను చిత్రరూపకంగా వ్యక్తీకరించడమే భావన చిత్రాలు. మొదటిగా 1972లో కొర్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన నోబాక్ రూపొందించారు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఇక్కడ భావన చిత్రాలు అంటే కాన్సెప్ట్ మ్యాప్స్. దీన్ని ఎవరు మొదటిగా రూపొందించారు అని క్వెషన్ అడగవచ్చు. ఆన్సర్ వచ్చేసి నోబాక్. తర్వాత మనం చూస్తే వైగాట్స్కీ. శిశువు ఇతరుల సహాయంతో చేయగలిగి తద్వారా స్వతంత్రంగా చేయగలిగే కృత్యాలను సామీప్య వికాస ప్రదేశం అంటారు. అంటే ఇంగ్లీష్‌లో జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ జెడ్‌పీడీ అంటారు. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గనుక మనం చూస్తే గాంధీ గారు లెర్నింగ్ బై డూయింగ్ అని చెప్పారు. అంటే ఇక్కడ లెర్నింగ్ బై డూయింగ్ అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం. సో, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో, మీరు ఇలా రాసుకోవచ్చు లేదా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. మనకు రివిజన్ టైంలో యూస్‌ఫుల్ అవుతుంది. సో, ఈ క్లాస్ గనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వంశీకృష్ణ అకాడమీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.